ఓం శ్రీ కనకదుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారికి సమాచారం ఈరోజు మీకు కంటపడింది అంటే ఆ పరమేశ్వరుని సంకల్పమేనండి. మిథున రాశి వారు పడుతున్న కష్టాలను చూసి భగవంతుడే మీకు ఆ మార్గాన్ని చూపించడానికి ఈ వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాడు. ఇక పంపారని భావించి చివరి వరకు చూడండి. మధ్యలో ఆపేస్తే మీకు అందాల్సిన ఒక కీలకమైన హెచ్చరికను మీరు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అయితే గురు భగవానుడు ఉచ్చస్థితిలో లాభస్థానానికి అంటే 11వ ఇంటిని ప్రభావితం చేయడం అనేది మీ జీవితంలో ఒక అరుదైన అదృష్టం అండి. జూలై 16, 17 తేదీల్లో మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోరికలు, కలలు సహకారం అయ్యే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చేసిన చిన్న ప్రయత్నానికి కూడా ఇప్పుడు పదింతల ఫలితం దక్కబోతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజుల్లో ఊహించని ధన లాభాన్ని సూచిస్తారు. ఇది మీ కష్టానికి దేవుడు ఇచ్చే కానుక అని నమ్మండి. ఇక జూలై 16న కుజుడు 8వ ఇంటి నుంచి బయటకు రావడం మీ పాలిట నిజంగా సంజీవని అండి. ఇక ఈ జూలై 17, 18 తేదీలో మీరు దీన్ని ప్రత్యక్షంగా అనుభవించబోతున్నారు. గత కొన్ని నెలలుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక మానసిక ఒత్తిడి, తెలియని ఆందోళన గురించి ఆరోగ్య సమస్యలు మెల్లమెల్లగా మాయమైపోతాయండి. ఇప్పుడు మీ మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతత మీరు గమనిస్తారు. ఆకస్మిక ప్రమాదాలు, భయం కానీ లేదా కోర్టు కేసు వంటి చట్టపరమైన చిక్కులు కానీ ఉంటే అవి ఈ 4 రోజుల్లో సర్దుబాటు అవుతాయి. మీరు ఇప్పుడు భయం నుంచి విముక్తులవుతారు. ధైర్యంగా ముందుకు సాగండి. జూలై 15 తర్వాత కర్మస్థానంలో సూర్యుడు ప్రవేశం అంటే మీకు వృత్తిపరంగా అధికారాన్ని ఇస్తుంది. జూలై 18 నాటికి ఆఫీస్లో ఒక మాట చెల్లుబాటు అవుతుంది. ఉన్నతాధికారులు అండదండలు మీకు పుష్కలంగా లభిస్తాయి. మీరు ప్రాజెక్ట్ లీడర్గా లేదంటే టీం మేనేజర్గా ఉండే ఈ రోజుల్లో మీ టీం ద్వారా గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఈ ప్రమోషన్ లేదంటే శాలరీ హైక్ కోసం మీరు ఎదురు చూస్తున్న రోజు ఈ రోజులోనే కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు కేవలం ఉద్యోగులు కాదండి, ఇప్పుడు మీరు అధికారులతోనే వస్తున్నారు. ఇక మిథున రాశి వారికి జూలై 16, 17, 18 తేదీలు మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతాన్ని అధ్యయనానికి నాంది పలకబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆకస్మిక ఇబ్బందులు, మానసిక సంఘర్షణలన్నీ ఈ రోజులతో పూర్తిగా ముగిసిపోతాయి. ఈ 4 రోజులు మీకు ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి మిమ్మల్ని వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక మీకు ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తిత్వం అండి. మీరు చాలా మంచివారు. ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు. కానీ మీలో ఉన్న ఒకే ఒక లోపం ఏంటంటే మీ మనస్సులోని అసలైన భావాలను, ఆవేదనను ఎప్పుడు బయటకు వ్యక్తపరచరు. లోపల ఎన్ని అలజడులు ఉన్నా, ఎన్ని కన్నీళ్ళు ఉన్నా సరే ఈ ఇన్నర్ ఫీలింగ్ అన్నీ కూడా మీలోనే దాచుకొని ఎదుటి వారితో మాత్రం ఎప్పుడూ మర్యాదగా, మంచిగా, ఇక చెడుగా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు పుట్టుకతోనే శ్రమజీవులు, కష్టపడటం అనేది మీ రక్తంలోనే ఉంది. ఇప్పటికి నుంచి ఇక కూడా మీరు మీ కష్టార్జితాన్ని అంతా తీసుకొని మీ కుటుంబం కోసమే ధారపోశారు. మీ స్వంత లాభం కంటే కూడా మీ కుటుంబ సంక్షేమంగా ఉండాలని మీ వారు ఎదిగారు. ఇక మీ ఇంటి గౌరవం పెరగాలి అన్న బాధ్యతల మీదనే మీ శ్రద్ధ అంతా కూడా ఉంటుంది. మీరు ఎవరికైనా మాట రూపంలో కానీ, పని రూపంలో కానీ హాని చేయాలని కలలో కూడా అనుకోరు. కానీ విధి వైపరీత్యం ఏంటంటే మంచివారికి భగవంతుడు ఎక్కువ కష్టాలు ఇస్తారు అన్న సామెత మిథున రాశి వారి విషయంలో అక్షరాలా నిజమవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక కఠినమైన వాస్తవాన్ని తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి. మీరు ఎవరి బాగు కోసం అయితే పాకులాడతారో, ఎవరి ఎదుగుదలను చూసి మురిసిపోతారో, ఎవరినైతే నా వారు అని గుండెల్లో పెట్టుకుంటున్నారో అటువంటి వారే ఇప్పుడు మీకు వ్యతిరేక శక్తులుగా తయారవుతున్నారు. మీ ఎదుగుదలను చూసి మీ చుట్టూ ఉన్న వారే చూడలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు మిథున రాశి వారికి బయట శత్రువుల కంటే కూడా బంధుమిత్ర వర్గంలోనే శత్రువులు కూడా ఎక్కువగా ఉన్నారు.
మీరు పతనం కావాలని మీరు ఎప్పుడెప్పుడు కింద పడిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీరు డబ్బు లేక గిలగిలా కొట్టుకుంటూ మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటే చూసి సంబరపడే ఒక రకమైన రాక్షసానందం పొందేవారు మీ రక్త సంబంధికుల్లోనే ఉన్నారనేది పచ్చి నిజమండి. ఇక మీరు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటే కానీ, మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే కానీ వారు లోపల మురిసిపోతూ ఉంటారు. మీ ప్రేమ లేని మనుషులు రాక్షసులతో సమానం అండి. మిమ్మల్ని అవసరం కోసం వాడుకొని పని అయిపోయాక కూరలో కరివేపాకులాగా తీసి పారేసే మనస్తత్వం ఉన్నవారు మీ చుట్టూ ముసుగు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మిథున రాశి వారికి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుందండి. మీ మదిలో ఏదైతే అనుకుంటున్నారో మీ గతంలో అది జరిగి ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు ఎదుటి వారికి మంచి జరగాలని కోరుకుంటారు కాబట్టి ఆ పరమేశ్వరుడు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ప్రతి దాంట్లో ఏదో ఒక రూపంలో ఒక చిన్న ఉపశమనం లభిస్తూనే ఉంటుంది. మీ శత్రువులు మీ పతనాన్ని చూడడానికి ఎన్ని కుట్రలు చేసినా దానికి వ్యతిరేక ఫలితంగా మీకు మంచి జరుగుతుందండి. గుర్తుంచుకోండి, మిథున రాశి వారికి బంధుమిత్రుల వర్గంలో శత్రువులు ఎక్కువగా మంది ఉన్నారు కాబట్టి ఎవరికి పడితే వారికి నమ్మకండి. మీ మనసులోని గుర్తుంచుకోండి, మిథున రాశి బంధువుల వర్గంలో శత్రువులు ఎక్కువగా మంది ఉన్నారు కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మకండి. మీ మనస్సులోని రహస్యాలను, ఆర్థిక విషయాలను ఎవరికీ చెప్పకండి. ఇన్నాళ్ళు మీరు ఇతరుల కోసం బ్రతికారు. ఇకపై మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే రేపు మీకు ఏదైనా కష్టం వస్తే ఇన్నాళ్ళు మిమ్మల్ని కాపాడుకున్న వారు ఒక్క అడుగు కూడా, మీరు వాడుకున్న వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. కాబట్టి మీ జాగ్రత్తలు మీరు ఉండటం చాలా ముఖ్యమండి. అయితే మిథున రాశి వారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని సమర్థించుకోవాలి. అప్పుడప్పుడు మీ ఇంట్లో గొడవలు రావచ్చు, ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. అంతా మాత్రాన ఒకరినొకరు వదిలించుకోవాలని చూడకండి. మీ కోపం, ఆవేశం వల్ల మీరు మీ భాగస్వామిని ఇక చాలా పెట్టి ఉంటారు. తన కోపమే తన శత్రువు అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి. మీ ఆవేశం మీ విలువను తగ్గిస్తుంది తప్ప పెంచదు. పెద్దలు చెబుతూ ఉంటారు, మాట పొదుపుగా ఉండాలి అని, పని ఎక్కువగా ఉండాలి అని. మీరు మీ ఇంట్లో వ్యక్తిగత విషయాలను, మీ కథలను బయట స్నేహితులతో చర్చించడం వల్ల మీకు ఒక శాపం కూడా లాభం ఉండదు. ఒక శాపం లాంటిదే ఇక. ఎందుకంటే దానివల్ల బాధలు పెరుగుతాయి తప్ప తగ్గవు. కాబట్టి అనవసర చర్చలకు స్వస్తి చెప్పి మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఆ పరమేశ్వరుని కృప కటాక్షాలు ఇక మీపైన ఉంటాయి. ఈ జూలై 16, 17, 18, 19 తేదీలు మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అయితే గురువు ఉచ్చస్థితిలో అంటే లాభస్థానంలో 11 ఇంటిలో ఉండటం వల్ల ఈ 4 రోజులు మీకు అద్భుతమైన ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టబోతున్నాయి. మీరు ఎన్నాళ్ళుగా నుంచో ఎదురు చూస్తున్న లాభాలు, రావాల్సిన బకాయిలు ఈ జూలై 17, 16 తేదీలలో మీ చేతికి అందబోతున్నాయండి. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ కష్టానికి దక్కిన గుర్తింపు కూడా. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 4 రోజులు అత్యంత శుభప్రదం అండి. జూలై 15 తర్వాత కర్మస్థానంలో సూర్యుడు ఇప్పుడు జూలై 17, 18 తేదీల్లో తన పూర్తి ప్రభావాన్ని చూపుతాడు. ఆఫీస్లోని మీ నాయకత్వ లక్షణాలు అందరికీ కనిపిస్తాయి. అయితే జూలై 18 నాటికి ఉన్నతాధికారుల నుంచి కూడా మీకు అభినందనలు అందటం లేదా ప్రమోషన్స్ గురించి అధికార సమాచారం రావటం కూడా ఖాయమండి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం కూడా వచ్చేసింది. గత కొంతకాలంగా అష్టమ స్థానంలో కుజుని వల్ల మీరు పడ్డ శారీరక అలసట, ఆకస్మిక చిరాకులు ఈ 4 రోజుల్లో పూర్తిగా తొలగిపోతాయండి. జూలై 18 నాటికి మీరు మునుపటి కంటే మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా తయారవుతారు. ఆకస్మిక ప్రమాదాలు, భయం కానీ లేదా మనసులో ఉన్న ఆందోళనలు కానీ ఇప్పుడు పూర్తిగా మాయమయ్యి మీలో ప్రశాంతమైన ధైర్యం చోటు చేసుకుంటుంది. ఇక మిథున రాశి వారికి 16 నుంచి 19 తేదీల్లో మీకు ఆర్థిక పరిస్థితి మరింత బలపడబోతుందండి. ఇన్నాళ్ళుగా రావాల్సిన ధనం, ఆగిపోయిన బకాయిలు లేదా మీరు చేసిన కృషికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశాలుగా చాలా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార విస్తరణ గురించి ఆలోచన వారికి 4 రోజులు చాలా అనుకూలమైన సమయం. కొత్త అవకాశాలు
అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభాలను పునాది కావచ్చు. అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయండి. వృత్తిపరంగా చూస్తే మీ నాయకత్వ లక్షణాలు ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. కార్యాలయంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేస్తున్న ప్రతి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పనికి లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్, వెంటనే పెంపు లేదా బాధ్యతల పెరుగుదల సంబంధించిన శుభవార్తలు మీ జూలై 16 నుంచి 19 తేదీల్లో వినే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు టీం లీడర్గా ఉన్న లేదా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీ నిర్ణయాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధించిన మానసిక ఒత్తిడి, ఆరోగ్యపరమైన చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీలో కొత్త ఉత్సాహం, కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భయాలు తొలగిపోయి ధైర్యంగా ముందుకు సాగే శక్తి మీకు లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవడం మాత్రం నిర్లక్ష్యం చేయకండి. జూలై 16 తేదీన ఆర్థిక వ్యవహారాలని సంబంధించి శుభవార్తలను వినే అవకాశం ఉంది. జూలై 17న కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు. మీ బంధాలు మరింత బలపడతాయి. ఈ జూలై 18న వృత్తిపరంగా ఒక కీలకమైన నిర్ణయం జీవితాన్ని మరి కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందండి. జూలై 19 నాటికి మీరు సాధించిన విజయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ 4 రోజులు మీకు అదృష్టం, కృషి, దైవానుగ్రహం 3 కలిసి పనిచేసే ప్రత్యేకమైన సమయం అని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కొత్త పెట్టుబడుల కోసం ఒప్పందాలు లేదా వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీడియో అయితే విద్య, మార్కెటింగ్ మరియు ఆన్లైన్ వ్యవహారాల్లో వ్యాపారంలో ఉన్నవారు ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. గతంలో ఎదురైన ఆటంకాలు ఇప్పుడు తొలగిపోతాయి. మీ ప్రతిభను తగిన గుర్తింపు సమాజంలో లభిస్తుంది. ఆర్థికంగా ఈ 4 రోజులు మీకు ఎంత మేలు చేయబోతున్నాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబం కోసం అయితే ఎంత ధనం వచ్చినా ఖర్చుల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. మిథున రాశి వాళ్ళకి ఈ జూలై 16 నుండి 19 తేదీలు జీవితంలో ఒక కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతున్నాయి. మీరు ఇన్నాళ్ళు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది. అందుకని సమయం ఇది. దైవంగా విశ్వాసం ఉంచి దైవంపై కృషిని కొనసాగించండి. విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.